హాయ్! హలో! నమస్తే అండి. చూసారు కదా! చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఇది ఏంటా అని. బొంబాయి చట్నీ అండి. దీనికోసం ఒక సినిమా అంతా కూడా ఆహ్, దీన్ని తయారు చేయడము ఇదంటే ఫేమస్ అని ఒక సినిమా కూడా వచ్చింది. మీకు గుర్తొచ్చే ఉంటది. సో, ముందుగా ఒక కళాయి పెట్టుకొని, నూనె వేసుకొని, ఆ నూనె వేడెక్కిన తర్వాత పోపులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా వేయించుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత ఫస్ట్ పోపులు బాగా ఎర్రగా వేగాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేపుకొని తర్వాత టమాటా ముక్కలు వేసి కరివేపాకు ఇలా ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. బాగా మెత్తబడేంత వరకు టమాటా బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ మనకి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. అలా బాగా వేపుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ ఉన్నవాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే అల్లం ఎక్కువగా చితగ్గొట్టి వేస్తానండి. అల్లం అలా దంచుకొని, అలా కచ్చా పచ్చాగా వేసుకొని, బాగా కలుపుకొని, ఇదంతా బాగా మెత్తగా అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటే ఎందుకంటే ఆ చట్నీ కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. పసుపు కూడా ఆరోగ్యానికి మంచిదే కదా! ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి బాగా మరిగించాలండి. ఈ వాటర్ మరిగేలోపు మనము కొంచెం శనగపిండి ఆహ్, ఒక దోసెడు అంటే ఆ వేసుకున్న వాటర్‌కి తగ్గట్టు పిండి తీసుకొని, ఆ పిండిలో వాటర్ కలుపుకోవాలి. ఎందుకంటే పౌడరు డైరెక్ట్‌గా వేస్తే పిండి ఉండగా వచ్చేస్తది కాబట్టి, కొంచెం ఆ పిండిలోనే వాటర్ వేసుకొని బాగా కలుపుకొని, ఇలా మరిగిపోయిన వాటర్‌లో తిప్పుతూ కలపడమే. ఇలా త్వరగా బొంబాయి చట్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా అయిపోతది. మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కట్ చేసుకొని, ఆ 3 కట్ చేసుకుంటే చాలండి. ఇవి అంటే ఒక్క 5 నిమిషాల్లో మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే లాస్ట్‌లో ఇలాగా ఒక పొంగు అంటే కొత్తులాడిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చట్నీకి చాలా బాగా టేస్ట్ వస్తది. సో, ఫైనల్‌గా చట్నీ రెడీ. థ్యాంక్ యూ. సునీత కర్రీ, సందీప్ క్రియేటర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.